హాయ్ నమస్తే, వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేసినామని రాక్షసానందం పొందుతున్నారు ఈ కూటమి నేతలు. అంతా బాగానే ఉంది. అయితే అసెంబ్లీని ఇక అదొక గోబెల్స్ ప్రచారానికి వేదికగా వాడుకుంటున్న సంగతి తెలిసిందే. అప్పులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నివేదికనే అంటే బడ్జెట్ పత్రాల్లోనే ఆ డొల్లతనం ఏంటో తెలిసింది. ఏకంగా అంటే 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని చెప్పి పచ్చపత్రికలు రాసిన వాదనలన్నీ కూడా దూది పింజాలా తేలిపోయినాయి. దాని మీద అంటే కౌంటర్ చేసుకోలేని స్థితికి కూటమి సర్కారు దిగజారిపోయింది. ఇక అసెంబ్లీలో ఎంత మాత్రం అంటే ప్రతిపక్ష సభ్యులు లేరు, వాళ్ళని మాట్లాడనిచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మండలి మాత్రం ఆసక్తికరంగా చాలా వాడివేడిగా, సింపుల్గా చెప్పాలంటే ప్రతిపక్షం చెడు కూడా ఆడుకుంటుంది అనమాట. సో అసెంబ్లీ సమావేశాలను మండలి సమావేశాలను ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారో లేదో తెలియదు, కానీ మొత్తం అసెంబ్లీలో అడగాల్సిన ప్రశ్నలన్నీ మండలిలో అడుగుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు అనమాట కూటమి సర్కార్ని. దాంతో ఇక వాతలు తేలేలాగా వాకౌట్ల దాకా వెళ్తుందన్నమాట పరిస్థితి. ఒకసారి చూస్తే ప్రజలకు షాక్లు, సర్కారు సోకులు, వాతలపై వాకౌట్. మీరు హామీ ఇచ్చినట్లుగా విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోగా ప్రజలపై 17,000 కోట్లకు పైగా కరెంటు భారం వేస్తారా? అప్పులపైన అడ్డగోలుగా అబద్ధాలు చెప్తారా? ఇది మోసాల బడ్జెట్. సర్కారును మండలిలో నిలదీసిన విపక్ష వైఎస్ఆర్సీపీ. విద్యుత్ ఛార్జీల పెంపు, సూపర్ 6 హామీలకు ఎగవేతలు, దిగజారిన శాంతి భద్రతలపై దద్దరిల్ల శాసనమండలి. ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షం వాకౌట్. ఎన్నికల హామీ ప్రకారం ప్రజలపై ఛార్జీల భారం వేయకుండా సబ్సిడీగా ప్రభుత్వమే భరించాలని విపక్ష నేత బొత్స డిమాండ్. బిల్లును తాము వ్యతిరేకిస్తున్నాము అన్నట్లు ప్రకటించిన పీడీఎఫ్ మూజువాని ఓటుతో బిల్లును ఆమోదించుకున్న అధికార పక్షం. సో ఇక్కడ కూడా అంటే బిల్లులకు సంబంధించి వాదనలకు సంబంధించి బుల్డోజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. కాకపోతే ప్రతిపక్షం అడుగుతున్న క్వశ్చన్లకు మాత్రం అధికార పక్షం నుంచి సమాధానాలు లేవు పెద్దగా. ఇక్కడ దిగజారిన శాంతి భద్రతల మీద బొత్సతో సహా మిగతా కూటమి పక్ష సభ్యులందరూ, వైసీపీ సభ్యులందరూ కూడా నిలదీసే ప్రయత్నం చేస్తే మానభంగాల మీద, రేపుల మీద రాజకీయం చేయకండి అని చెప్పి మాట్లాడుతుంది ఎవరు? మన హోంమంత్రి వంగలపూడి అనిత మేడం. సాటి మహిళగా కనీసం అంటే రాష్ట్రంలో జరుగుతున్న అంగీకరించడానికి మీకు మనసు రాకపోయినా కూడా జరిగిన దారుణాలు అయితే అబద్ధం కాదు కదా మేడం. వాటినే ఇక్కడ ప్రస్తావిస్తే దానికి సంబంధించి మీ సైడ్ నుంచి చెప్పే ఆన్సర్లు ఏవో చెప్తే బాగానే ఉంటుంది, కానీ రాజకీయం చేయొద్దనడం ఏంటి? అంటే పోయిన ప్రాణాలు పోయినాయి, ఇక మనం సైలెంట్గా ఉందాం అనుకుంటే ఎట్లా? ఒకరిని కాదు, 2 కాదు, 124 హత్యలు, 124 రేప్ కేసులు, 11 మందికి పైగా మహిళల్ని హత్య చేసిన ఉదంతాలు, 4 చిన్నారులు అందులో. దాని గురించి రాజకీయం చేయొద్దని మాట్లాడితే ఇంకా మీకు ఏం చెప్పాలి? వైసీపీ పాలన కంటే మా హయాంలో గత 5 నెలల్లో క్రైమ్ రేట్ విపరీతంగా తగ్గిందని చెప్పి అబద్ధాలు వల్లవేసే ప్రయత్నం చేసిందనమాట. రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, హత్యలు, దాడులకు సంబంధించి రోజుకు సగటున 50 కేసులు నమోదవుతుంటే క్రైమ్ రేట్ తగ్గిందా? మీరు చెప్పిన లెక్కల ప్రకారమే జూన్ నుంచి అక్టోబర్ నెలల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 7,393 కేసులు నమోదైతే క్రైమ్ రేట్ తగ్గిందా? ఏం మాట్లాడుతున్నారు మేడం అని చెప్పి ఇక్కడ ఆధారాలతో సహా ఎవరు పద్మశ్రీ శ్రీమతి దాసం సుధా, తాటిపత్రి చంద్రశేఖర్, విరూపాక్షి, ఇట్లా మొత్తం అంటే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే సభలో హాజరైనరో, సో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్న 0 అవర్లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది కదా, దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ పంపిస్తే మా వంగలపూడి అనిత మేడం ఇచ్చిన ఆన్సర్లు ఇవి. అయితే జరిగిన క్రైమ్లన్నీ మనకు బొద్వేల్లో ఒక వ్యక్తి, ఒక యువకుడు పెట్రోల్ పోసి తగలబెట్టింది అబద్ధం, ముచ్చుమరిలో అమ్మాయి శవం మాయమైంది అబద్ధం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్ని దారుణాలకు ఏపీ కేంద్ర బిందువు అయింది. అయినా సరే మనం ఏం చెప్పాలంటే క్రైమ్ రేటు విపరీతంగా తగ్గిపోయింది కంపేర్ టు వైసీపీ ప్రభుత్వం. ఇట్లా కౌంటర్ చేయలేని పొజిషన్కి వచ్చేసింది. ఇక అప్పుల మీద రాష్ట్ర నికరాపు 6,46,531 కోట్లు అని చెప్పి బడ్జెట్ పత్రాల్లోనే పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ బాబు గారేమో అసెంబ్లీ సాక్షిగా 9,74,000 కోట్లు అని ఆయన అంటాడు, యనమల గారేమో మండలిలో 14 లక్షల కోట్లు అంటారు. అసలు మీలో మీకే ఒక నంబర్ మీద క్లారిటీ లేకపోతే ఎట్లా అని చెప్పి రాష్ట్రం మొత్తం అడుగుతూ ఉంది. ఇక మండలిలో జరిగిన వాడివేడి చర్చను ఒకసారి చూడండి. బాధ్యత గల మంత్రి ఏంటి, దమ్ము ధైర్యం గురించి మాట్లాడడం ఏంటి? విపక్ష నేతగా బొత్స సత్యనారాయణ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామన్నారు, దానికి సంబంధించి వీటి గురించి క్వశ్చన్ చేస్తే మీకు దమ్ము ధైర్యం ఉంటే సభలో వచ్చి మాట్లాడండి అని చెప్పి మాట్లాడతారు. సభలో కావాల్సింది దమ్ము ధైర్యం ఏంది మేడం? టూ మచ్ కాకపోతే అక్కడ కావాల్సింది నిజాలు, నిజాయితీ, చిత్తశుద్ధి, డేట్స్ అండ్ జీవోలు, ఆడిట్ రిపోర్ట్స్, ఇవి ఉంటే సరిపోతుంది. కానీ దానికి దమ్ము ధైర్యం ఎందుకు? చివరికి ఆమె సారీ చెప్పాల్సి వచ్చింది. అసలు నోరు జారడం ఎందుకు, మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఎందుకు? మినిట్స్లో రికార్డ్ అయితే కదా ఇవన్నీ.
సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతిభద్రత క్షీణించే విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం కాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో కూర్చోమ్మా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిజంగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు. సభలో వాళ్ళు చేసిన దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు. నిజంగా తమ్ముంటే నుంచోమని ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తా నేను. కూర్చోమనండి సార్, మేము సమాధానం చెప్తాము. కొంతమంది మాట్లాడటం సార్, ఇప్పుడు అనాలి షేమ్ అని. మీరు బాధ్యత గల మంత్రి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు. దమ్ము ఏంటి ఇదేనా? ఇది వీళ్ళ తీరు అనమాట. మన పార్టీ నేతనే మండలి చైర్మన్ హోదాలో ఆయన బాధ్యత గల పదవిలో ఉండి దమ్ము ధైర్యం గురించి ఎందుకు మేడం అని చెప్పి అడిగితే సారీ చెప్పాల్సి వచ్చింది. సో ఇట్లా నడుస్తున్నాయి అనమాట సమావేశాలు. ఏ ఒక్క ప్రశ్నకు సరైన ఆన్సర్ లేదు వీళ్ళ దగ్గర. ఎందుకంటే 6 నెలలు పూర్తి అవుతా ఉంది టైము. ఇందులో సూపర్ 6 హామీల గురించి అడిగితే ఆన్సర్ లేదు, అప్పుల గురించి అడిగితే ఆన్సర్ లేదు, విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారంటే ఆన్సర్ లేదు. ఏమీ చేయకుండా మరి రాష్ట్ర ప్రజల మీద ఇంత భారం ఎందుకని చెప్పి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు గట్రా ఇవన్నీ. ఒకరిద్దరు కాదు, మొత్తం మండలిలో ఎంతమంది వైసీపీ సభ్యులు ఉంటే వాళ్ళందరూ నిలదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడండి, దిశ యాప్ను ఎత్తేసి మహిళలకు రక్షణ దూరం చేశారని చెప్పి కల్పలతారెడ్డి ఎమ్మెల్సీ క్వశ్చన్ చేసింది. దానికి ఆన్సర్ లేదు. ప్రమాదకర స్థాయిలో మహిళల భద్రత వరదు కళ్యాణి. విద్యుత్ ఛార్జీలపై మోసం కుంభార్ రవిబాబు. అబాండాలు వేశారు బొమ్మి ఇజ్రాయిల్ ఎమ్మెల్సీ. బెల్ట్ షాపులపై అసత్యాలే సిపాయి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ. హామీలతో మోసగించారు. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు నెలకు 1500 ఆర్థిక సాయం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు బడ్జెట్లో కేటాయింపులు చేయకపోవడం ప్రజలను మోసగించడమే. ప్రజలకు మాయమాటలు చెప్పి కాలక్షేపం చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్సీ మాధవిరావు క్వశ్చన్ చేస్తే దీనికి మన పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్తారో వినండి ఒకసారి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులు 1,48,00,000 అధ్యక్ష. మొట్టమొదటిసారి ఇంత భారీ స్థాయిలో ఏ లబ్ధిదారులు కూడా చేర్చే పథకం ఇప్పుడు రాలేదు అధ్యక్ష. మన రాష్ట్రంలో 894 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద చెక్స్ ఇచ్చాం అధ్యక్ష కంపెనీకి. సో ఏదైతే గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రస్తావించారు బడ్జెట్ లో, అది ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధులు అధ్యక్ష. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందించే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న అధ్యక్ష. అందులో ఎక్కడ కూడా పొరపాటు మొత్తం ఎంత కావాలి దాని పెట్టాము. ఈ బడ్జెట్ లో కేటాయిస్తున్నాము. అడ్వాన్సులు అంట కేటాయించింది అంటే అదేదో సామెత ఉంటుంది కదా, అరచేతికి నెయ్యి రాసి మోచేతిని నాకించడం అనమాట. ఇది వీళ్ళు చేస్తున్న పని. సాక్షాత్తు మంత్రివర్యులే టంగు స్లిప్ అయిన తర్వాత ఇంక ఈ రాష్ట్ర ప్రజలకి ఎవరు సమాధానం చెప్పాలి? ఒకవైపు పవన్ కళ్యాణ్ గారేమో మహారాష్ట్రకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా చేస్తున్నాం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి రొడ్డకోటుడు కొడతా ఉంటారు. చంద్రబాబు గారేమో టైమ్స్ నౌలో ఇతర జాతీయ పత్రికల్లో పెద్ద పెద్ద కథనాల కోసం కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటి చేసి ఆ సంస్థలకు పెడతా ఉంటాడు. ఇది కూటమి సర్కారులో పాలన. దీన్ని మనం ప్రజాపాలన అనుకొని సంబరాలు చేసుకోవాలన్నమాట. సో ఇది మండలిలో జరిగిన తతంగం. నిధులెందుకు కేటాయించలేదు, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, ఎలక్ట్రిసిటీ బిల్లులను వ్యతిరేకిస్తున్నాం, మైనార్టీలపై చిత్తశుద్ధి లేదు, హజ్ యాత్రికులకు అన్యాయం, ఉద్యోగుల బకాయిల మాట ఏంటి, బడ్జెట్లో ఉద్యోగాల ఊసేది అని చెప్పి మొత్తం వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ తలా ఒక క్వశ్చన్ వేస్తే ఉక్కిరిబిక్కిరి అయిపోతా ఉందన్నమాట కూటమి సర్కార్. ప్రతిపక్షం ఉంటే ఇట్లా మనం ఏం చేసినాం, 11 సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా కట్టబెట్టకుండా దాన్ని కూడా కామెడీ చేసేలాగా అసెంబ్లీలో. ప్రజాస్వామ్యానికి అందమే ప్రతిపక్షం అని పదే చెప్పేది. ఎందుకంటే ఇది ఏకస్వామ్య ప్రభుత్వం కాదు, నియంత్రణ ప్రభుత్వం కాదు. ప్రజాస్వామ్యం యుతంగా రాజ్యాంగం రాసుకున్న నోట్స్ ప్రకారం ప్రతిపక్షం అనే ఒక వ్యక్తికి హోదా ఇవ్వాలి. వాళ్ళ సభ్యులకు అధికార పక్షం ఎంతసేపు మాట్లాడుతుందో ప్రతిపక్షానికి కూడా సమాన హోదా ఇచ్చి అంతే టైం క్వశ్చన్ చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు అది అసెంబ్లీ అంటారు, దాన్ని మండలి అంటారు. దాన్ని ఇక 11 సీట్లకు పరిమితం చేసినాం, ఇంక మీరు అక్కడనే నేల కరుచుకొని ఉండాలి, సచిన పాము లెక్క మాట్లాడుకుని ఉండాలంటే ఎట కుదురుతుంది? సో ఇది అసెంబ్లీలో కూటమి సర్కారు డొల్లతనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.